రాత్రికాల ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవము కలిగిన దేవ, నమ్మదగిన దేవుడవుగా, అద్భుతాలు ఆశ్చర్యకార్యములు జరిగించే దేవ, మీ బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతటిలో కూడా ప్రవ్వా, మా ప్రతి పనిలో మీరు మాకు సహాయం చేసినారు ప్రవ్వా. మా ప్రయాణాలలో మీరు మాకు క్షేమాన్ని ఇచ్చినారు ప్రవ్వా. మా యొక్క అనారోగ్యాలలో ప్రభా ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చినారు. మా దుఃఖంలో ప్రభా మీరు మాకు సంతోషాన్ని అనుగ్రహించినారు ప్రభా. అదే రకర పరిస్థితులలో మీ యొక్క ధైర్యాన్ని మాకు అనుగ్రహించి, రాత్రికాల సమయంలో విశ్వాసం ఉంచి మీ యొక్క నామాన్ని బట్టి ప్రార్థిస్తుండగా, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డని కూడా పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ఎలాంటి అవసరాల నిమిత్తమై, అక్కరల నిమిత్తమై ప్రవ్వా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడవు, మా యొక్క హృదయాలను పరిశీలించుచున్న దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ప్రతి బిడ్డ యొక్క దుఃఖాన్ని, కన్నీటిని మీరు తూడుస్తురండి ప్రవ్వా. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థించుండగా వారికి సంతోషాన్ని ఇవ్వండి. వారి యొక్క హృదయాలలో సమాధానమే ఏలుచుండుటకు సహాయం చేయండి దేవా. ఈ రాత్రికాల సమయంలో ఆసక్తితో ప్రవ్వా ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో మా అందరి మధ్యన మీరుంటూ రండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన దేవా, వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు చేస్తున్న వ్యాపారాలలో, పనులలో ప్రవ్వా మీరు వారికి విజయాన్ని అనుగ్రహించినారు. కొంతమంది అయితే ప్రవ్వా వారి పనులు సక్సెస్ కాక ఈ రాత్రికాల ప్రార్థనలు దుఃఖంతో ఉన్నారు. దయచేసి వారికంటూ మరొక దినాన్ని, మరొక హోప్ని మీరు అనుగ్రహించండి ప్రవ్వా. రేపటి దినం వారి యొక్క ఆగిపోయిన పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యే భాగ్యాన్ని మీరు వారికి అనుగ్రహిస్తురండి ప్రవ్వా. ఈనాడు ఎంతోమంది బిడ్డలు ప్రవ్వా మీ పేరే తెలియని వారు అనేకలు ఉన్నారు దేవా. దయచేసి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని మీరే నిజమైన దేవుడు అని వారు ఎరుగుటకు సహాయం చేయండి. ఇన్ని దినాలు వారు ఎలాంటి సహాయం పొందని నిస్సహాయ స్థితిలో ఉండగా ఈ రాత్రికాల సమయంలో మీ సహాయం కోరక ఎదురు చూసే బిడ్డల జీవితాల్లో మీ యొక్క సహాయాన్ని అనుగ్రహిస్తురండి దేవా. ఒక్క ఆత్మ కూడా నశించి నరకానికి వెళ్ళుట మీకు ఇష్టం లేదు కాబట్టి దేవా, నశించిన దానిని వెతికి రక్షించుటకే మీరు ఈ లోకానికి వచ్చారు కాబట్టి, మనుష్య కుమారునిగా వచ్చారు కాబట్టి, దయచేసి ప్రతి నాలుక క్రీస్తే ప్రభువని ఒప్పుకొనుటకు మీరు మాకు సహాయం చేయండి దేవా. ఈనాడు కుటుంబాలలో అందరికీ రక్షణ లేదు దేవా. ఒకరు రక్షించబడితే మరొకరికి రక్షణ లేదు దేవా. అందరూ కూడా మార మనసు పొందాలనే కదా దేవా మీరు అక్కడ ఆలస్యం చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరిని కూడా ఈ రాత్రికాల ప్రార్థనలో పేరు పేరుని జ్ఞాపకం చేసుకునండి దేవా. మీ మార్గంలో ప్రయాణించే విషయంలో, మీ చిత్తం నెరవేర్చే విషయంలో ఏమాత్రం కూడా మేము అలసిపోకుండా నూతన బలంతో ముందుకే వెళ్ళే కృపను మీరు మాకు అనుగ్రహించండి దేవా. అనేక మంది నాడు నా జీవితంలో ఎందుకు ఆశీర్వాదాలు ఆలస్యం అవుతున్నాయని బాధపడేవారు ఉన్నారు. నేను అనుకున్నవి జరగటం లేదని రకరకాల తలంపులతో, బాధలతో ఉన్నవారు ఉన్నారు. దయచేసి వారిని దర్శించండి దేవా. వారి ఎడల మీ యొక్క ఉన్నతమైన ప్రణాళికలను దయచేసి నెరవేర్చి వారికి ఒక మంచి మార్గాన్ని మీరే సిద్ధపరచండి. ఎర్ర సముద్రంను ఆనాడు 2 పాయలుగా చేసి మార్గం సిద్ధపరిచిన దేవా, మీ బిడ్డల పక్షంగా ఒక ఆశ్చర్యకార్యాన్ని జరిగిస్తూ వస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. ఈనాడు అనేక మంది అనేక విషయాల గురించి చింతించే వారిగా ఉన్నారు. ప్రతి దానికి ఆందోళన చెందే వారిగా ఉన్నారు. కానీ ఈ లోకంలో ప్రతి సమస్యకి కూడా మీ వద్ద నుంచి పరిష్కారం లభిస్తుంది కాబట్టి మాకు అసాధ్యంగా అనిపించింది ప్రతిదీ కూడా మీరే సాధ్యం చేయండి దేవా. సమస్తాన్ని కూడా మాట చేత సృష్టించిన సృష్టికర్తవు, అదే మాట చేత మా జీవితాలలో ఆజ్ఞ ఇచ్చి మా కార్యాలన్నీ కూడా ఆగిపోయినవి ముందుకు వెళ్ళులాగున మీరు మాకు సహాయం చేయండి దేవా. ఈనాడు మీ యొక్క నోటి మాట చేత మా జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించండి దేవా. సమస్తం అసాధ్యమైనవన్నీ కూడా ఈ రాత్రికాల సమయంలో సాధ్యం చేయబోచిన దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియులైన బిడ్డలు ప్రవ్వా ఈ ప్రయాణమై వేరే ప్రాంతాలకి, వేరే రాష్ట్రాలకు వెళ్ళుచుండగా వారి ప్రయాణంలో మీరు సహాయం చేయండి. రాత్రికాల సమయంలో వెళ్ళుచుండగా రాత్రిలో అగ్నిస్తంభంగా మీరే వారి ప్రయాణంలో తోడుగా ఉండండి. సకాలంలో వారు రీచ్ అయ్యే విషయంలో కూడా
మీ యొక్క చాలని కృపను అనుగ్రహించండి. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలు ఎవరైతే అనారోగ్యాల చేత గాయములతో ఉంటూ వస్తూ ఉన్నారో, అనేక దెబ్బలతో లేవలేని స్థితిలో ఐసీయూలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి క్రిటికల్ కండిషన్లో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. డాక్టర్స్ అసాధ్యమైనది మీకు సాధ్యం కదా ప్రభా, మీరు పరమ వైద్యుడు కాబట్టి మీకు మేము ప్రార్థిస్తుండగా మా ప్రతి అవసరాన్ని, మా ప్రతి అక్కరని మీరు తీరుస్తురండి. ఈ రాత్రికాల సమయంలోనే మీ బిడ్డలైన వారికి స్వస్థతను అనుగ్రహించండి. స్వస్థపరిచి యెహోవా నీనని సెలవిచ్చిన యెహోవా రఫా విశ్వాసం నుంచి ప్రార్థిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి దేవా. ఏ యొక్క దిక్కు నుంచి మాకు సహాయం రాదు, కానీ పై దిక్కులో ఉన్నటువంటి మీ వద్ద నుంచి మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి. ఎక్కడ ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉండి, ఏ విధంగా ఉండి ప్రార్థించినా మా ప్రార్థన వినే దేవుడవు కాబట్టి మా ప్రార్థన ఏమాత్రం కూడా నిర్లక్ష్యం అలక్ష్యం చేసే దేవుడవు కాదు కదా దేవా. దయచేసి మీరు మా ప్రార్థనను అంగీకరిస్తూరండి. తమ దేవుని ఎరుగు వారు గొప్ప కార్యాలు చేస్తారు అని సెలవిచ్చిన దేవా, మీరే మా జీవితంలో ప్రతి కార్యాన్ని ఊహక మించి కూడా ఘనంగా జరిగిస్తారని ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో జరిగించండి దేవా. ఈనాడు నేను ఎవరికి ఇష్టం లేను, నేను ఒంటరిని అని బాధపడే వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆనాడు కుష్ఠరోగి ఎవరి చేత ఇష్టపడని స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కా అని సెలవిచ్చిన దేవా, ఈనాడు మీరు మమ్మల్ని ఇష్టపడే దేవుడుగా ఉన్నారు. ఎవరూ కూడా మమ్మల్ని ప్రేమించిన వారిగా ఉన్నారు. దయచేసి మీరు మా కొరకే ప్రాణం పెట్టిన దేవా, ఈనాడు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా నిందలు అవమానాలన్నీ కూడా కొట్టివేసి ఘనత కీర్తి మహిమను మీరు మాకు అనుగ్రహిస్తూ రండి దేవా. అనేక మంది బిడ్డలు ప్రవ్వ ఈనాడు వారికి ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులలో నిరాశ నిస్పృహలను బట్టి ఇక ఏం చేయాలో అర్థం కాకుండా, ఏ మార్గం వెళ్ళాలో దిక్కుతోచని స్థితిలో బాధపడుతున్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో ప్రవ్వ దేవుని వాక్యాన్ని, ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా మీ యొక్క కృపాసనం వద్ద మీ యొక్క సమయోచితమైన సహాయాన్ని పొందుకొని ముందుకు వెళ్ళుటకు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయండి. నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును అని దావీదు గారు ఎంత విశ్వాసంతో తన జీవితంలో ముందుకు వెళ్తూ వస్తూ ఉన్నాడు. అలాంటి విశ్వాసంతో మాకెన్ని కష్టాలు వచ్చినా మీ యొక్క కృపాక్షేమంలే మా వెంట ఉన్నాయని సంతోషంతో ముందుకు వెళ్ళే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తూ రండి దేవా. ఎండ వేడి మీకు పొగమంచు ఏ రీతిగా అయితే తొలగిపోతూ వస్తుందో, అదేవిధంగా సర్వశక్తుడైన మా దేవ, మా సమస్యల నుంచి ఈ రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని విడిపిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియులైన బిడ్డలు నిద్రించుండగా వారికి సుఖమైన నిద్రను అనుగ్రహించండి. వారి యొక్క గృహాల చుట్టూ రక్షణని కంచె వేయండి ప్రవ్వా. మీ బిడ్డలైన వారు నిద్రించుండగా వారి పడకల చుట్టూ కావలసినటువంటి రక్త ప్రోక్షణను అనుగ్రహించండి. భయం లేకుండా ధైర్యంగా వారి దేశంలో వారు నిద్రించుటకు సహాయం చేయండి దేవా. రాత్రికాల సమయంలో అగ్నిస్తంభంగా మీరు ఉంటూ రండి దేవా. రాత్రి పనుకొనుచుండగా దుష్ట కళలు, దుష్ట శక్తులు మీ బిడ్డల్ని ఏమి చేయకుండా కూడా సాతానుని మీరు ఆజ్ఞాపిస్తురండి. రేపటి దినం రేపటి పనుల నిమిత్తమై ప్రార్థించి మేము ముందుకు వెళ్ళే కృపను అనుగ్రహిస్తురండి దేవా. ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియులైన బిడ్డల హృదయాలలో ఉన్న దుఃఖాలు, వేదనలు, ఆలోచన సమస్తాన్ని కూడా తొలగించండి ప్రభా. సంతోషంతో వారి యొక్క హృదయం అంతా కూడా నిండుటకు సహాయం చేస్తురండి ప్రభా. రేపటి దినంలో దూర ప్రాంతాలకు వెళ్ళలేని బిడ్డల ప్రయాణంలో సహాయం చేయండి. రేపు ఏం చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా సక్సెస్ అవ్వటకు మీరు సహాయం చేయండి. ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకే జరిగిస్తురండి ప్రభా. ఈ రీతిగా మా ప్రార్థనలు ఆలకించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమైన సెలవిచ్చిన దేవా, ఆ మాటను బట్టి వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. తనలో మన కార్యసాధకమైన